శ్రీ కూనమనేని సాంబశివరావు గారు. థ్యాంక్ యూ సార్. ఈరోజు అసెంబ్లీలో అధికార పక్ష ప్రతిపక్ష నాయకులు సభ్యులు మాట్లాడిన విధానం చాలా ఆరోగ్యదాయకంగా ఉంది. భవిష్యత్తులో కూడా ఈ పద్ధతుల్లోనే ఆరోగ్యదాయకంగా విజ్ఞానదాయకంగా నిర్మాణ పద్ధతుల్లో మాట్లాడారు. ఇలాగే ఉండాలని కోరుకుంటా ఉన్నాను. ఇంతకు మించి వ్యక్తిగత దోషణలు భాషణలు వాటి జోలికి వెళుతూ పవిత్రమైనటువంటి సభను పక్క మార్గాలు పట్టించకుండా ఉండాలని, అటువైనా ఇటువైనా మార్షల్స్కి పని పెట్టకుండా ఉండాలని, బలవంతాన బయటికి నెట్టివేయబడకుండా ఉండాలని కోరుకుంటూ, ఇటువంటి గొప్ప సభ గొప్ప నిర్వహణ మన తెలంగాణ ప్రజల ఆశల ఆకాంక్షలకు అనుగుణంగా ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ ముందుగా మీకు నా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. అలాగే కొత్తగా ప్రభుత్వంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీకు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, వారి మంత్రివర్గ సహచరులకు నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. కేటీఆర్ గారు మరెవరు మాట్లాడుతూ మీరు 65 మంది, మేము మిగిలిన 54 ఏదో చెప్పారు. అంటే నన్ను కూడా అటు కలిపేశారు. 23 కలిపేసుకున్నారు. ఎంఐఎం, బీజేపీ, బీఆర్ఎస్ మీ ముగ్గురు ఒకటిగా అనే భావన వచ్చింది నాకు. అలా ఉండకూడదని నేను అనుకుంటున్నా. నేను కూడా అలా ఉండకూడదని నేను అనుకుంటున్నా. నేను కమ్యూనిస్ట్ పార్టీ అఫ్కోర్స్ ఉన్నాం. 64 కాకుండా మిగిలిన వాళ్ళు ఇటువైపు ఉన్నారని చెప్పారు. ఎప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ ఏ ఒక్కరితోటి కూడా కలిసి పనిచేసే సమస్య లేదు. మేము కన్స్ట్రక్టివ్ అపోజిషన్గా పార్టీ సిద్ధాంతాలు అనుగుణంగా పనిచేస్తాం. ఖచ్చితంగా ఈ ప్రభుత్వం తీసుకునేటువంటి మంచి సంక్షేమ కార్యక్రమాలకు మద్దతు ఇస్తాం. ప్రజా వ్యతిరేక కార్యక్రమాలకు మేము ఎప్పటికప్పుడు ఎండగడతామని తెలియజేస్తున్నాం సార్. సిద్ధాంతాలు వేరైనా కలిసి ఉండటం మంచిది. అందరం కలిసి నిర్మాణపరంగా చర్చించుకోవటం మంచిది. అలాగే ముఖ్యంగా ఇదే పద్ధతి కొనసాగాలంటే అసెంబ్లీని కూడా ఎక్కువ రోజులు నడిపే విధంగా అధికార పక్షం శ్రద్ధ పెట్టాలి, ప్రతిపక్షం సహకరించాలి. మీకు గత అసెంబ్లీ ఇది అంటే జరిగిపోయినటువంటి 5 ఏళ్ల లెక్కలు చెప్తే 2019లో కేవలం 19 రోజులు మాత్రమే అసెంబ్లీ నడిచింది. 2020లో కేవలం 17 రోజులు మాత్రమే అసెంబ్లీ నడిచింది. 2021లో 16 రోజులు, 22లో 10 రోజులు, 23లో 11 రోజులు మాత్రమే అసెంబ్లీ నడవటం జరిగింది. పాత అసెంబ్లీ గురించి మాట్లాడినారు కాబట్టి పాత ఎల్ఏ మినిస్టర్ నేనున్నాను. అప్పుడు అసెంబ్లీ ఎన్ని రోజుల కంటే ఎక్కువగా అప్పుడు మేము అవలంబించిన విధానం ఏంటంటే ఎన్ని అవర్స్ జరిగింది, ఎంత కన్స్ట్రక్టివ్ అవర్స్ జరిగింది, ఎంత క్వాలిటేటివ్ అవర్స్ జరిగింది అసెంబ్లీ అన్నదానికే మేము ప్రాముఖ్యతనిచ్చాము అధ్యక్ష. ప్రతిరోజు 12 గంటలు వర్కింగ్ అవర్స్, 13 గంటలు వర్కింగ్ అవర్స్ కూడా జరిగిన రోజులు చాలా రోజులు ఉన్నాయి. అన్ని పద్ధతుల మీద చర్చలు జరిగినాయి. బడ్జెట్లో మంచి చర్చలు జరిగినాయి. ఎక్కడ కూడా ప్రతిపక్ష నాయకులకు కూడా యాంపుల్ టైం ఇవ్వడం జరిగింది. కాబట్టి దయచేసి ఆ విషయాన్ని పరిగణలో తీసుకోవాల్సిందిగా నేను సిపిఐ సభ్యుడికి మనవి చేస్తా ఉన్నాను. అధ్యక్ష, గౌరవ సభ్యుడు జరిగిన రోజులు చెప్పాడు, సమయం ఏమో చెప్పాలి. ఇప్పుడు ఎక్కువ జరగాలని కోరడానికి ఎదుగు తొందరపడతారు. జరగలేదు దానికి
సాంబశివరావు గారు. అంతా మనకి మన నిబంధనలో ఇన్ని రోజులు జరపాలని ఉంది. దాన్ని కాదని మొత్తాన్ని కలిపి 10 రోజుల్లో జరిపేద్దామంటే అది క్వాలిటేటివ్ డిస్కషన్గా ఉండదు. సరే పోనీ సాంప్రదాయం, అది క్వాలిటేటివ్ డిస్కషన్ అవ్వదు. అందువలన క్వాలిటేటివ్ డిస్కషన్ జరగాలంటే పాత సాంప్రదాయాలకు అనుగుణంగా జరపవలసిన అవసరం ఉంది. అలాగే చర్చలు కూడా ఇదే పద్ధతిలో జరపాలని నేను కోరుతా ఉన్నాను. ముఖ్యంగా ఈ బడ్జెట్ లేకపోతే ఇటువంటి అంశాలపైన అంతా గెలిటన్ అనేది మనకి అదొక సాంప్రదాయం అయిపోయింది. ఒక్క రోజులోనే మీరు చెప్పారు మా మిత్రులు ప్రశాంత్ గారు, నాకు తెలిసి గత సమావేశంలో టోటల్ బడ్జెట్ పద్దులు అంతా ఒక్క రోజులోనే పూర్తయిపోయినాయి. ఆ విధంగా అయితే ఓకే సార్, ఇఫ్ ఐఎమ్ రాంగ్ ఐ మై సెల్ఫ్ విల్ బి కరెక్టెడ్. శ్రీ సాంబశివరావు గారు. ఆలోచన చేయండి అంతే. ఈ విధంగా దీన్ని భవిష్యత్తులో జరగకుండా ఉండే విధంగా చూడాల్సినటువంటి అవసరం ఉందని నేను గుర్తు చేస్తా ఉన్నాను. అలాగే ఇప్పుడు మన అక్బర్ గారు చాలా విషయాలు చెప్పారు. ముఖ్యంగా ఆ 6 గ్యారంటీస్కి సంబంధించి, ఇతర వాగ్దానాలు హామీలకు సంబంధించి దీన్ని how to meet such expenditure, you have to explain like that. He put several questions to the newly formed government. నేను అంటున్నాను, if at all, if one should have willpower, determination, dedication, definitely one can fulfill all those things. We should take late YS Rajశేఖర Reddy garu as an example. He promised several things regarding Arogyasri, free scholarship and houses to the saturation point, this pensions, ration cards, what not. He promised several projects, several things, but ultimately he could achieve. ఆ విధంగా ఎవరు ఊహించాల ఇది మన జల యజ్ఞం. మరి ఎట్లొచ్చింది డబ్బులు, ఎలా సాధించారు డబ్బులు? అందుకని provided one should have such willpower and plan of action and commitment and determination towards the cause, definitely you can achieve. I hope that you will achieve whatever promises we made in the poll manifesto or something like that. దీని తోడు మన అప్పుడున్నటువంటి దివంగత రాజీవ్ గాంధీ గారు చెప్పింది కూడా నేను గుర్తు చేస్తాను. డబ్బు అనేది ఇవాళ పెద్ద సమస్య కాదు నాకు తెలిసి. ఆ డబ్బుని ఎంత మేరకు సద్వినియోగం పరుస్తున్నారనేది సమస్య. ఆనాడే రాజీవ్ గాంధీ గారు రూపాయిలో కేవలం పావలా మాత్రమే ఏ ప్రాజెక్టులకు ఉద్దేశించారో అది ఖర్చు పెడుతున్నారని చెప్పి ఆనాడు చెప్పారు. ఇప్పుడు ఆ పావలా కూడా ఉందేమో ఉందని నేను అనుకోవట్లేదు. మనం 1,00,000 రూపాయలు 1,00,000 కోట్లు ఒక ప్రాజెక్టు పెడితే దానిలో ఏ 10,000 కోట్లు మాత్రమే ఆ ప్రాజెక్టులకి నిజమైన రూపంలో ఖర్చు అవుతుంది. మిగిలిందంతా ఎట్లా పోతున్నాయో తెలియదు, ఏ రూపంలో పోతుందో తెలియదు. దాన్ని మీరు కంట్రోల్ చేయగలిగితే కొత్త ప్రభుత్వంగా డబ్బు అనేది పెద్ద సమస్య కాదనేది నా భావన.